హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇఫ్ ఈడ ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఇది మనకి లాస్ట్ ఇయర్ 2023 తెలంగాణలోకి వచ్చింది. ఇది ఈడ చూసేసుకుందాం, అయిపోతుంది. ఇఫ్ ద ఈక్వేషన్ ఇది ఏమన్నాడు, రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. అంటే ఈ ఈక్వేషన్ ఏం చేస్తుంది, రెండు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. దెన్ షో దట్ యాంగిల్ టీటా బిట్వీన్ ద లైన్స్ ఈస్ గివెన్ బై కాస్ టీటా అన్నాడు. అసలు పోతే మనకు కాస్ టీటా ఫార్ములా ఏముంది అన్నా అంటే, నార్మల్ కాస్ టీటా అయితే a plus b by under root of a1 square plus b1 square into under root of a2 square plus b2 square. ఇక్కడ a plus b రాదు, a1 a2 plus b1 b2 by ఇది మనకు ఫార్ములా, నార్మల్ కాస్ థీటా ఫార్ములా. అయితే ఇది మనం సాల్వ్ చేసి ఇది వచ్చేటట్టు చూపెట్టుకోవాలి. అంతే. ఎట్లా సాల్వ్ చేసామంటే సొల్యూషన్ అని పెట్టుకున్నాం. లెట్ ద ఈక్వేషన్, ఏ ఈక్వేషన్ అన్నా అంటే ax square plus 2hxy plus by square equals to 0 represents a pair of straight lines. ఏవేవి అంటే l1x plus m1y is equals to 0, l2x plus m2y is equals to 0. దీని 1 2 3 అనుకుంటా. ఏంది ఈ ఈక్వేషన్ అనేది ఇవి రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే ax square plus 2hxy plus by square equals to l1x plus m1y into l2x plus m2y. దీని ప్రోడక్ట్ వచ్చేసి దీనికి ఈక్వల్ అన్నట్టు చూపెట్టుకోవాలి. అంతే. ఇక్కడ నేను కాన్స్టెంట్ టర్మ్ ఎందుకు తీసుకోలే అంటే ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్ వై టర్మ్ లేదు కదా, అందుకు మనం తీసుకోవాలి. లేకపోతే ఒకవేళ ఉంటే మనం తీసుకోవాల్సి వస్తుంది. n1 n2 తీసుకుంటాం. సరేనా? ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటిని ఇంటూ చేయి. l1 l2 x స్క్వేర్, తర్వాత l1 m2 xy, తర్వాత l2 m1 xy. ఇగో ఈ టర్మ్ ఇంటూ ఇది మొత్తం, ఈ టర్మ్ ఇంటూ ఇది మొత్తం, ప్లస్ m1 m2 y స్క్వేర్. సో ఇట్లా రాసుకున్నాక l1 l2 x స్క్వేర్ ప్లస్ l1 m2 ప్లస్ l2 m1 ఇంటూ xy ప్లస్ m1 m2 y స్క్వేర్. ఇప్పుడు కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ముంగట ఏముంది, ఏ కదా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు n1 l2, 2h ఈజ్ ఈక్వల్స్ టు l1 m2 ప్లస్ l2 m1, b ఈజ్ ఈక్వల్స్ టు m1 m2 రాసేసినాం కదా. గింతే. ఈడి వరకు కొన్ని బుక్లలో ఏమి ఇస్తాడు అంటే ఇది 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 అని రాసి ఇది డైరెక్ట్గా ఇస్తాడు. ఎట్లా వచ్చిందంటే ఇట్లా మనం ఇంటూలు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏమనుకుందాం, ఇఫ్ టీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ 2 and 3 లైన్స్ కదా, ఈ లైన్స్ మధ్యలో యాంగిల్ అనుకున్నాం. దెన్ cos theta is equals to mod a1 a2 plus b1 b2 by under root of a1 square plus b1 square into under root of a2 square plus b2 square. గిది. దీన్ని మొత్తం సాల్వ్ చేసుకుంటే మనకి ఏం ఫార్ములా రావాలి, ఈ ఫార్ములా రావాలి. ఒకసారి రాదో చూసుకుందాం. సో ఇంకో పేపర్ తీసుకొని ఫ్రెష్ పేపర్లో వేసేద్దాం. ఇప్పుడు ఏంది, కాస్ థీటా తెలిసింది కదా, ఇది మనకి స్ట్రెయిట్ లైన్స్ ఫార్ములా. కాకపోతే పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ ఫార్ములా ఇది రావాలి కదా, ఎట్లా వస్తుందో చూసుకుందాం మనం. ఇప్పుడు ఏముంది, ఇక్కడ మోడ్ ఆఫ్ కాస్ థీటా ఈక్వల్స్ టు a1 a2 అంటే రెండు లైన్లు తీసుకున్నాం కదా, అది l1 l2 ప్లస్ m1 m2 బై అండర్ రూట్ ఆఫ్ l1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ l2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. సో నేను ఇక్కడ నార్మల్గా l1 l2 ప్లస్ m1 m2 లాస్ట్కి రిప్రజెంట్ చేస్తా. అండర్ రూట్ ఆఫ్ రెండింటికి అండర్ రూట్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇంటూ చేసుకోవచ్చు. l1 l2 హోల్ స్క్వేర్ ప్లస్ l1 m2 హోల్ స్క్వేర్ ప్లస్ l2 m1 హోల్ స్క్వేర్ ప్లస్ m1 m2 హోల్ స్క్వేర్. ఇగో ఇక్కడ మొత్తం గజిబిజిగా ఉంటుంది డినామినేటర్లో. సో మీరు ఒక ట్రిక్ చెప్తా, దాంతో ఫాలో అయిపోతుంది. ఇక్కడ ఏ ప్లస్ బి రాసుకుంటా, ఇక్కడ డైరెక్ట్ అప్పుడే ఇది దీనిది ఏ స్క్వేర్ దీనిది బి స్క్వేర్ రాసుకోకూరి. సో నేను దానికి ఏం చేస్తా, అట్లా రాసుకొని ఇంకే l1 l2 హోల్ స్క్వేర్ ప్లస్
m1 m2 హోల్ స్క్వేర్ మైనస్ 2l1 l2 m1 m2 అన్న ఈ టర్మ్ లేదు కానీ ఎందుకు యాడ్ చేసినాం అంటే ఇప్పుడు నెక్స్ట్ అర్థమవుతుంది ప్లస్ l1 m2 హోల్ స్క్వేర్ ప్లస్ l2 m1 హోల్ స్క్వేర్ ప్లస్ 2l1 l2 m1 m2 ఇక్కడ ప్లస్ మైనస్ చేస్తే మనకి వస్తుంది కదా ఎందుకు రాసుకున్నానో ఇప్పుడు తెలుస్తుంది చూడు ఏ ప్లస్ బి ఇక్కడ డినామినేటర్లు ఏం రావాలి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటేనే కదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ గది రాసుకోనికి గది యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసిన సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది l1 l2 ప్లస్ మైనస్ m1 m2 హోల్ స్క్వేర్ అయింది అంతే కదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab నెక్స్ట్ ఇటు ఉంది కదా ప్లస్ ఇదేముంది l2 m1 l1 m2 ప్లస్ l2 m1 హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం అయిపోయింది వచ్చేసింది మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై అండర్ రూట్ ఆఫ్ l1 l2 అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దీని వాల్యూ ఏమనుందా కంపారిజన్లా వచ్చేసింది దీన్ని ఇప్పటికీ ఇంత సింపుల్ దాన్ని నేనే కాంప్లికేట్ వేరే మెథడ్ లేపుదామని చూసినా కాంప్లికేట్ అయిపోయింది 2h హోల్ స్క్వేర్ సో ఏంది మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత 4h స్క్వేర్ h స్క్వేర్ కాస్ థీటా ఇదంతా వచ్చింది కదా హెన్స్ షార్ట్ అదే చూపెట్టమన్నాడు కదా కాస్ థీటా ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ ఏడ కన్ఫ్యూజన్ అవుతుంది అంటే గీడ దాని గీట సింపుల్గా చెప్దాం ఏం చేద్దాం అంటే ప్లస్ 2abని మైనస్ 2abని యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయి ఫస్ట్ దానికి ఏ మైనస్ బి పెట్టుకో సెకండ్ దానికి ఏ ప్లస్ బి పెట్టుకో ఫార్ములా రాకపోతే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ గింతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయి ఎట్లా అనిపించింది